ఇవాళ మనము డిఫరెన్షియేషన్లో 7 మార్క్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చాలాసార్లు మనకి ఇంటర్మీడియట్లో అడిగాడు. సో ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x ప్లస్ sin x హోల్ టు ద పవర్ ఆఫ్ cos x ఫైండ్ dy బై dx. ఇక్కడ మనం డైరెక్ట్గా చేసుకునే కంటే మనం ఫస్ట్ ఎప్పుడు దీన్ని సెపరేట్ చేసి సెపరేట్గా డెరివేటివ్ చేసి ఇక్కడ y యొక్క డెరివేటివ్కి యాడ్ చేసుకోవాలి. సపోజ్ మనము y ఈజ్ ఈక్వల్ టు సమ్ u తీసుకుంటాను, u ప్లస్ v కింద తీసుకుంటాను. వేర్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ tan x తీసుకుంటా. అలాగే v ఈజ్ ఈక్వల్స్ టు sin x హోల్ టు ద పవర్ ఆఫ్ cos x తీసుకుంటా. ఇలా తీసుకోవటం వల్ల దీన్ని డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుందో ఈ రెండింటిని సెపరేట్గా డెరివేటివ్ చేసి యాడ్ చేసినా కూడా అంతే వస్తుంది. ఇక్కడ దీని డెరివేటివ్ చేస్తే కనుక డిఫరెన్షియేట్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు du బై dx ప్లస్ dv బై dx. therefore du by dx plus dv by dx is nothing but dy by dx. అంటే uని సెపరేట్గా డెరివేటివ్ చేయాలి, vని సెపరేట్గా డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసి రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మనకి dy by dx వస్తుంది తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ u తీసుకుందాం. u తీసుకున్నప్పుడు u ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ tan x. వెరీ ఇంపార్టెంట్. పవర్ ఎప్పుడన్నా సరే ఒక డెరివేటివ్స్లో వస్తే మనం ఎప్పుడు లాగ్ అప్లై చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంచేత ఇక్కడ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్ చేసినప్పుడు ఇక్కడ లాగ్ y ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ పవర్ tan x వస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటో చెప్తున్నాను. ఇక్కడ లాగరిథమ్ ఆఫ్ సమ్ ఏ పవర్ n ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు n లాగ్ a. ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకి లాగ్ u ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ tan x ఇక్కడ లాగ్ అప్లై చేసినప్పుడు ఈ పవర్ అనేది కిందకు వస్తుంది బై దిస్ ఫార్ములా లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ n ఈజ్ n లాగ్ ఏలో. ఈ పవర్ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ tan x వచ్చి లాగ్ x మిగులుతుంది. ఇప్పుడు ఇది ప్రొడక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను డెరివేటివ్ చేస్తే నాకు du బై dx వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని డెరివేటివ్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు d బై dx ఆఫ్ ఇక్కడ లాగ్ u వస్తుంది. నౌ కమింగ్ టు హియర్ d బై dx ఆఫ్ tan x ఇంటూ లాగ్ x వస్తుంది. సో ఇది యూవీ మెథడ్ కనుక ఒకటి పక్కన పెట్టాలి, ఓ దాని డెరివేటివ్ చేయాలి, మళ్ళీ ఇంకొక దాన్ని పక్కన పెట్టాలి, ఫస్ట్ దాన్ని డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఇచ్చేయాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డియు బై డిఎక్స్. ఇది మనం చేయాలి ఇక్కడ యూవీ మెథడ్ అప్లై చేస్తే. ఇక్కడ అప్లై చేసేటప్పుడు సింపుల్గా ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. సో మనం ఈ ఫార్ములాను కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఇక్కడ 1 బై యూ అవుతుంది బై దిస్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్. కానీ ఇక్కడ మనకి యూ ఉంది కనుక 1 బై యూ ఇంటూ
లాగ్ యూకు చేస్తే 1/u అయింది. కానీ ఇక్కడ ఎక్స్ తప్ప వేరే ఏదన్నా యూ లాంటిది ఉంటే మళ్ళీ దాన్ని మనము డెరివేటివ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దేర్ఫోర్ ఇక్కడ du/dx వస్తుంది. ఫస్ట్ లాగ్ చేస్తే 1/u అయింది. లోనకి వెళ్ళి లాగ్లో u ఉంటే యూని డెరివేటివ్ చేస్తే du/dx వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి యూవీ మెథడ్లో ఉంది ఇది. నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను ఒకసారి. ఇది యూవీ మెథడ్లో ఉంది కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే ఏదో ఒకటి పక్కన పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ నేను tan x అని పక్కన పెట్టి విని డెరివేటివ్ చేస్తాను. వి అంటే ఏంటి? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ మనకి 1/x వస్తుంది. కీప్ ఇన్ మైండ్ ఈ ప్లేస్లో లాగ్ ఎక్స్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వి అంటే ఎవరు? లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అని పక్కన పెట్టి యూని డెరివేటివ్ చేస్తాను. యూ అంటే ఎవరు? tan x. ఇక్కడ d/dx ఆఫ్ tan x చేస్తే నాకు వచ్చేది sec² x. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దేర్ఫోర్ ఇక్కడ sec² x వస్తుంది. సరే, ఇక్కడ u 1/uలో u ఇక్కడ డివైడ్ అయింది, అవతలకి వెళ్తే మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై చేద్దాం. సో du/dx ఈజ్ ఈక్వల్స్ టు u ఇంటూ ఇక్కడ tan x/x రాసుకుందాం, బాగుంటుంది. ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈజ్ లాగ్ ఎక్స్ ఇంటూ sec² x యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. వాట్ ఈజ్ యూ? యూ అని నువ్వు దేన్ని అనుకున్నావు? ఇక్కడ ఉంటుంది యూ. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ హైలైట్ చేసినాను. యూ అనేది ఇది x/tan x. సో నేను ఇప్పుడు ఈ x/tan x నేను అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సో ఇప్పుడు du dx is equals to x/tan x into tan x/x plus log x into sec² x. ఇది ఓన్లీ మనకి du/dx వాల్యూ. అలాగే dv/dx వాల్యూ కూడా మనకు కావాలి కనుక సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు నేను ఎంత తీసుకున్నాను? sin x whole to the power of cos x. ఇది u, ఇది v, కీప్ ఇన్ మైండ్. సో దీన్ని కూడా డెరివేటివ్ చేస్తే dv/dx ముందు చేసేటప్పుడు నేను చెప్పాను, మర్చిపోకూడదు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పవర్ ఉందంటే అప్లై లాగ్ చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఇక్కడ లాగ్ వి వస్తుంది యాజ్ యూజువల్. ఇక్కడ లాగ్ అప్లై చేసినప్పుడు కాస్ కిందకు వస్తుంది, కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ వస్తుంది. బై దిస్ ఫార్ములా నేను ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో పవర్ కిందకు వచ్చి ఇది వస్తుంది. ఇప్పుడు కాస్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే లాగ్కి డెరివేటివ్ చేస్తే 1/v వస్తుంది. కానీ లోనికి వెళ్ళి డెరివేటివ్ చేసినప్పుడు నాకు dv/dx వస్తుంది, అంటే ఇది వస్తుంది. సో ఓకే, నౌ కమింగ్ టు దిస్ పార్ట్. ఇది మళ్ళీ యూవీ మెథడ్లో ఉంది కనుక నేను ఇందాక చెప్పాను ఒకటి పక్కన పెట్టాలి. కాస్ ఎక్స్ చక్కగా పక్కన పెట్టుకోవాలి. లాగరిథమ్ ఇక్కడ రాస్తాను ఒక స్టెప్. d/dx ఆఫ్ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ మళ్ళీ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఎక్స్ మనం పక్కన పెట్టుకుని కాస్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. ఈ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఇగో u ఇంటూ v డాష్ v ఇంటూ u డాష్ అని కూడా మనం పిలవచ్చు దీన్ని. సరే, నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం నీట్గా. సో 1/v యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తా, dv/dx యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తా, ఈక్వల్ టు పెట్టుకుని కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుని
లాగ్కి డెరివేటివ్ చేస్తే 1/x అవుతుంది. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, కానీ లాగ్ ఎక్స్ ప్లేస్లో సైన్ ఎక్స్ ఉంది కనుక 1/sin x వస్తుంది. ఇంటూ పెట్టుకుని మళ్ళీ ఇక్కడ ఎక్స్ కాకుండా వేరే ఏదన్నా ఉంటే లోనికి వెళ్ళి డెరివేటివ్ చేయాలి. అంటే సైన్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, d/dx ఆఫ్ సైన్ ఎక్స్. సో ఇది కంప్లీటెడ్. ప్లస్ లాగరిథమ్ ఆఫ్ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. ఇవన్నీ ప్రోడక్ట్లో ఉన్నాయి, మర్చిపోకూడదు. దేర్ఫోర్ నాకు ఇక్కడ 1/v into dv/dx is equals to cos x by sin x అంటే మళ్ళీ నేను cot x రాస్తాను, cot x రాసుకుంటాను. ఇక్కడ sin x డెరివేటివ్ cos x కనుక cos x రాసేస్తాను. ప్లస్ ఇక్కడ ఈ మైనస్ ఉంది కనుక మైనస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకుని ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ పెట్టుకుంటే ఇంకా బెటరు, ఎందుకంటే ప్లస్ ఆఫ్ మైనస్ మైనస్ అయిపోతుంది కనుక ఇక్కడ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ రాసేసుకోవడమే. ఇప్పుడు ఇక్కడ వి డివైడ్ అవుతాం, అవతలకి వెళ్తే మళ్ళీ మనకి మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు వి ఇంటూ అంటే ఇదంతా వస్తుంది, మర్చిపోకూడదు. సో cot x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ sin x. కావాలనుకుంటే log x హోల్ టు ద పవర్ ఆఫ్ sin x కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. బట్ వి అంటే మనకు తెలుసు, విని మనము ముందే డిఫైన్ చేసుకున్నాం. విని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం చూడండి ఒకసారి, ఇదిగో విని ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం. వి అంటే ఏంటి? sin x టు ద పవర్ ఆఫ్ cos x, sin x టు ద పవర్ ఆఫ్ cos x. సో ఇక్కడ dv/dx ఇస్ ఈక్వల్స్ టు నేను ఏం రాసుకోవచ్చు అంటే ఎంత రాసుకున్నాం మనము? sin x. ఓకే, sin x హోల్ టు ద పవర్ ఆఫ్ cos x, ఓకే, ఇంటూ మనకు పక్కన ఏది ఉంది అది ఈజీగా రాసేసుకోవటమే. అంటే ఇక్కడ ఏమవుతుంది? cot x cos x మైనస్ లాగరిథమ్ ఆఫ్ sin x హోల్ టు ద పవర్ ఆఫ్ sin x. ఇలా కూడా రాసుకోవచ్చు, మనం ఏం కాదు, కావాలంటే ఇక్కడ రాసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు dy/dx అంటే మనకి ఎంతో తెలుసు. dy/dx అంటే మనకు తెలుసు, ఎంతని తెలుసు? du/dx ప్లస్ dv/dx. సో therefore dy/dx ఈజ్ ఈక్వల్ టు du/dx అంటే మన దగ్గర ఇది ఒకటి రెడీగా ఉంది, ఇక్కడ కొద్దిగా పైకి లేపితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, ఇక్కడ ఉంది మన దగ్గర, ఇది పట్టుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. అంటే x పవర్ tan x x పవర్ tan x ఇంటూ tan x by x ప్లస్ log x ఇంటూ secant square x ప్లస్ dv/dx అంటే ఇక్కడ మన దగ్గర రెడీగా ఉంది, sin x హోల్ టు ద పవర్ ఆఫ్ cos x ఇంటూ cot x ఇంటూ cos x మైనస్ లాగరిథమ్ ఆఫ్ sin x హోల్ టు ద పవర్ ఆఫ్ sin x క్లోజ్. ఇది దాని యొక్క డెరివేటివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్.